You're welcome back. Now we'll discuss about percentages. What? We'll discuss about percentages. Very important topic in aptitude. ఎందుకంటే యాప్టిట్యూడ్లో ఉన్న టాపిక్స్ అన్నిటిలో కూడా పర్సంటేజ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. పర్సంటేజెస్ ఒకటి, రేషియో ప్రపోర్షన్స్ ఒకటి, అండ్ యావరేజెస్, నెంబర్ సిరీస్, నెంబర్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా మనకి బేసిక్స్. అంటే ఈ టాపిక్స్ యూజ్ చేసి ద రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో పర్సంటేజ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ పర్సంటేజెస్ వచ్చేసరికి యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ విత్ ద మోడల్స్. అందులో ఈ మోడల్స్ ఉంటాయి. అండ్ హౌ టు సాల్వ్ పర్సంటేజెస్ ఈజీలీ. ఎందుకంటే పర్సంటేజ్ సాల్వ్ చేయాలని డెఫినెట్గా చాలా టైం పెట్టేస్తుంది. ఆ ట్రిక్స్ తెలియకపోతే కనుక డెఫినెట్గా ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్ టు క్యాలిక్యులేట్. సో పర్సంటేజ్ అంటే పర్సెంట్. పర్ అంటే వాట్ విల్ గాట్ డివైడ్ పర్సెంట్. అండ్ మనం దీన్ని ఎలా డిఫైన్ చేస్తామండి, ఎలా సో దాని సింబల్ ఇలా డినోట్ చేస్తాం, పర్సెంటేజ్. సో పర్ అంటే ఏం చేస్తామంటే ఇట్స్ ఎ డివైడ్. సెంట్ అంటే ఎంత, జనరల్గా సెంట్ పర్సెంట్ అంటారు. సెంట్ అంటే 100. సో పర్ 100. పర్సెంట్ అంటే పర్ 100. పర్ 100 అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో విత్ ఏం తీసుకుందాం, 10th క్లాస్ మార్క్స్ తీసుకుందాం. మార్క్స్ తీసుకుంటే 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ అని అనుకో, వాడేమంటాడంటే విల్ గో విత్ 90% అని చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ మీన్ బై 90%? 90% అంటే మీనింగ్ ఏంటంటే చూడమ్మా, దీన్ని రాద్దాం. 90 పర్ అంటే పర్, సెంట్ అంటే 100, అంతే కదా. అంటే మీనింగ్ ఏంటంటే మనకి 10th క్లాస్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నా కానీ ఒక్కొక్క దానికి 90 మార్క్స్, 100కి 90 మార్క్స్ వచ్చినాయి. ఇజ్ ఇట్ క్లియర్? 100కి 90 మార్క్స్. అంటే పర్సెంట్ అన్నది ఎప్పుడూ కూడా 100కే క్యాలిక్యులేట్ చేస్తాం. పర్సెంట్ డినామినేటర్లో 100 ఉందనుకోమ్మా. సో ఇప్పుడు మనకేంటి, అవుట్ ఆఫ్ 100 హీ సెక్యూర్డ్ 90 మార్క్స్, అంటే ఇది 90% అనమాట. లేదంటే అవుట్ ఆఫ్ 100 హీ సెక్యూర్డ్ 80 మార్క్స్. అంటే ఏంటి, 100కి 80 వచ్చినాయి, లేదా 100కి 90 వచ్చినాయి. సో వాట్ ఈజ్ మీన్ బై పర్సెంట్? పర్సెంటేజ్ ఇస్ ద వాల్యూ ఫర్ ఎవ్రీ 100. ప్రతి 100కి ఎంత వచ్చింది, వాడికి 90% అంటే మీనింగ్ ఏంటంటే మనకి అందులో 6 సబ్జెక్ట్స్ ఉన్నా 7 సబ్జెక్ట్స్ ఉన్నా వాడు ప్రతి సబ్జెక్ట్కి 90 మార్క్స్. 90/100 ఫర్ మ్యాథ్స్, అండ్ 90/100 ఫర్ సైన్స్, అండ్ 90/100 ఫర్, అంటే మీనింగ్ ఏంటి, ప్రతి 100కి 90 మార్క్స్ వచ్చినాయి. పర్సెంట్ అంటే 90% అంటే మీనింగ్ ఏంటి, ప్రతి 100 మార్కులకి 90 వచ్చినాయి. సో ఇప్పుడు 100కి 90 దీన్ని ఎలా సాల్వ్ చేస్తా అంటే, ఒకవేళ 100కి 90 మార్క్స్ వచ్చి ఉంటే కనుక 10th క్లాస్లో మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో 6 వీటికి టోటల్ ఎంత, 6 అందులో, అంతేనా. 100కి ప్రతి ఒక్క పేపర్ 100 మార్క్స్, అండ్ ఫర్ 6 పేపర్స్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 600. సో 600కి ఎన్ని మార్కులు వస్తాయి, అప్పుడు ఏం చేస్తాం, గో విత్ క్రాస్ మల్టిప్లికేషన్. ఏమంటే 600 ఇంటూ 90/100, దీస్ టు 6 9s are 54. సో ద టోటల్ ఈజ్ 540. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు వాడికి 540 వచ్చింది, టోటల్ 10th క్లాస్లో 540 వచ్చుంటే కనుక హౌ మచ్ పర్సెంట్, ఎంత పర్సెంట్, హౌ మచ్ పర్సెంట్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు ఏం చేస్తాం మనం, విల్ గో విత్, మనకి చాలా క్లారిటీ అంటే పర్సెంట్ ఏంటంటే ప్రతి 100కి, వాడికి 100, మనకి ఎగ్జామ్ 100కి 1000కి పెట్టచ్చు, లేదంటే 10,000 పెట్టచ్చు, లేదంటే 10కే పెట్టచ్చు, రైట్. ఎంతకు పెట్టినా కానీ మనం ఏం చేస్తామంటే 100కి క్యాలిక్యులేట్ చేసి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఏం చేశాడంటే 1000 మార్క్స్కి పెట్టి వాడికి 900 వచ్చింది అనుకోమా, హౌ మచ్ పర్సెంట్ ఇట్ ఈజ్ అంటాడు. హౌ మచ్ పర్సెంట్ అంటే ఏం చేయాలి, ఒకవేళ 1000కి 900 మార్క్స్ వస్తే 100కి ఎంత వస్తుంది అన్నది క్యాలిక్యులేట్ చేసి చెప్తాం మనకి. సో వాట్ హ్యాపెండ్ హియర్, 100 ఇంటూ 900/1000, 2 zeros 2 zeros 1 0 1 0, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 90%. అంటే ఇక్కడ 1000కి 900 వచ్చింది. 1000కి పెట్టినా కానీ మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏం చెప్తాం, 100కి క్యాలిక్యులేట్ చేసి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాడు 1000కి 750 మార్క్స్ వచ్చింది, 1000కి 750 మార్క్స్ వస్తే హౌ మచ్ పర్సెంట్ అంటే యూ హ్యావ్ టు గో విత్ 75% ఉంది. ఎందుకంటే 1000కి పెట్టినప్పుడు 1000కి చెప్పము, ఒకవేళ 10,000కి పెట్టినా కానీ 10,000కి చెప్పము. ఎంతగా పెట్టినా కానీ యూ హ్యావ్ టు గో విత్ 100కి క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి 10 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టారమ్మా, వాడికి ఎంత వచ్చిందంటే 8 మార్క్స్ వచ్చింది.
హౌ మచ్ పర్సెంట్ ఇట్ ఈస్ అన్నాడు అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి, 10కి 8 వచ్చి ఉంటే కనుక 100కి ఎంత వచ్చి ఉండాలి, అంతే కదా. సో వాట్ హ్యాపెండ్, 100 ఇంటూ 8/10, దెన్ యుల్ గెట్ 80%. వాడికి 80%. అంటే 10 కట్టారు కదని 8% అని చెప్పాం, అండ్ 1000 కట్టారు కదని 900% అని చెప్పాం. ఏది దేనికి పెట్టినా కానీ మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా 100కే క్యాలిక్యులేట్ చేసి అప్పుడు ఆన్సర్ చెప్పాలి. వీడికి 10కి 7.5 వచ్చినాయి, ఎంత పర్సెంటేజ్, ఇట్ ఈస్ 75%. వీడికి 1000కి 750 వచ్చింది, హౌ మచ్ పర్సెంటేజ్, ఇట్ ఈస్ 75%. లేదంటే 100కి 75 మార్క్స్ వచ్చింది, హౌ మచ్ పర్సెంటేజ్, 100కే పెట్టాడు కాబట్టి ఇట్ ఈస్ 75%. సో ఇక్కడ పర్సెంటేజ్ అంటే మీనింగ్ అంటే ప్రతి 100కి ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసే పర్సెంటేజ్ చెప్తాం. సో పర్సెంట్ మీన్స్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఫర్ ఎవ్రీ 100కి ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసి చెప్తాం. సో ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే అజంప్షన్, పర్సంటేజెస్ అనేది మనం మ్యాక్సిమం అజంప్షన్ ఎజ్యూమ్ చేసుకుని సాల్వ్ చేస్తాము. ఎజ్యూమ్ అంటే ఏ వాల్యూ ఇచ్చినా కానీ మనం ఏం చేయాలి, 100కి ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, అంతే కదా. సో 100 మనకి అజంప్షన్కి వెళ్ళినట్టుగా పర్సంటేజ్లో ఖచ్చితంగా 100కే ఎజ్యూమ్ చేసుకోవాలి, రైట్. అప్పుడు ఎజ్యూమ్ చేసుకుని సాల్వ్ చేస్తాం, ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయని చూద్దాం. అండ్ నౌ ఇప్పుడు ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ పర్సంటేజెస్, అంటే పర్సంటేజెస్ని మనం ఏం చేయొచ్చు, ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయొచ్చు, అండ్ పర్సంటేజ్ని డెసిమల్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో వాడేమంటాడు, ఇఫ్ ఇట్ ఈజ్ 90%, దీన్ని ఫ్రాక్షన్లో రాయాలంటే ఎలా రాస్తాం, 90%. పర్సంటేజ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, పర్సెంట్, 90/100 ఆర్ 9/10. ఇప్పుడు మనం ఏం చేస్తాం, పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో రాసాం. అంటే మన పర్సంటేజ్ని రిమూవ్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి, పర్సంటేజ్ తీసేయాలంటే 100 తోటి డివైడ్ చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్. సో దీనికి ఏం రాయొచ్చు, ఇప్పుడు ఫ్రాక్షన్లో రాయాలంటే 0.9. ఈజ్ ఇట్ క్లియర్. అలా కాకుండా ఇఫ్ యూ గో టు 25% అన్నాడు, ఫ్రాక్షన్లో రాయాలంటే 25, పర్ అంటే డివైడ్, సెంట్ అంటే 100, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4. దీన్ని మనం ఏం చేయొచ్చు, యూ కెన్ రైట్ ఇట్ ద, మళ్ళీ దీన్ని మనం డెసిమల్లో రాయాలంటే వాట్ ఇస్ 0.25. ఇప్పుడు మనం ఏమైంది, పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో రాసేయచ్చు, పర్సంటేజ్ని డెసిమల్లో కూడా రాయొచ్చు. At the same thing, whenever you want to remove the percentage, simply you have to divide with 100. When you want to add percentage అనే సింబల్ని తగిలించాలి అంటే ఏం చేయాలి, చూడండి ఇప్పుడు ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 100. ఒక ఫ్రాక్షన్ కానీ ఒక డెసిమల్ కానీ పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, 100 తోటి మల్టిప్లై చేయాలి. లేదంటే పర్సంటేజ్ ఉన్నది పర్సంటేజ్ రిమూవ్ చేసి ఫ్రాక్షన్లో కానీ దీంట్లో కానీ కన్వర్ట్ చేయాలంటే 100తో డివైడ్ చేయాలి. రెండింటిని కొంచెం గుర్తుపెట్టుకోవాలి మనం. సో మనకి వాడే వచ్చాడు 1/4 ఈజ్ వాట్ పర్సెంట్ అన్నాడు అనుకో, 1/4 ఇంటూ 100, దాన్ ఇట్ ఈస్ 25%. లేదంటే 0.25 పర్సెంటేజ్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి, యూ హ్యావ్ టు ఇంటూ మల్టిప్లై విత్ 100, దాన్ ఇట్ ఈస్ 25%. The same thing, 1/9, if you want to convert into percentage, then you have to multiply with, sorry, it is 9/10 కదా, it is 9/10, 9/10. ఇది పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 100, 0, దెన్ ఇట్ బికమ్స్ 90%. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, కన్వర్షన్ అంటే పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయొచ్చు, పర్సంటేజ్ని వాట్ ఈస్ కాల్డ్ డెసిమల్లో కన్వర్ట్ చేయొచ్చు, డెసిమల్స్లో ఇచ్చిన దాన్ని మళ్ళీ మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేయొచ్చు, ఫ్రాక్షన్లో ఉన్న దాన్ని కూడా పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. పర్సంటేజ్ని వేరే వాల్యూస్ కన్వర్ట్ చేయాలంటే డివైడ్ విత్ 100, అండ్ అంటే పర్సంటేజ్ సింబల్ని రిమూవ్ చేయాలి అంటే 100తో డివైడ్ చేయాలి, పర్సంటేజ్ సింబల్ని యాడ్ చేయాలి అంటే 100తో మల్టిప్లై చేయాలి. గాట్ ఇట్. సో ఇంకా ఈజీ మెథడ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ పర్సంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ వాడేమంటాడంటే 66.66% ఆఫ్ 1260 అంటాడు. సో మనం ఏం చేస్తాం, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి హౌ అన్నప్పుడు ఇలా చూస్తే 66.66% ఆఫ్ 1260 అన్నప్పుడు ఖచ్చితంగా ఇది కాంప్లికేషన్స్ అవుతుందేమో, అంటే సింప్లిఫికేషన్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. ఇఫ్ యూ నో స్మాల్ ట్రిక్స్ తెలిస్తే కనుక ఈజీ అవుతుంది. బట్ 66 పాయింట్ అంటే ఏం చేయాలి మనం, యూ హ్యావ్ టు మల్టిప్లై 66.66% అంటే పర్ 100 ఇంటూ 1260. ఇదంతా సింప్లిఫై చేస్తే ఇట్ విల్ టేక్ అ లాంగ్ ప్రాసెస్. కానీ ఇఫ్ యూ నో ద పర్సంటేజ్ ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ 66.66, దీనికి ఫ్రాక్షన్ వాల్యూస్ ఉంటాయి. ఇఫ్ యూ నో ద ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ 66.66 ఈక్వల్స్ టు 2/3, దెన్ 2/3 ఇంటూ ఇచ్చిన వాల్యూ 1260, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 420, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 840 is the answer.
840 అంటే ఫ్రాక్షన్ వాల్యూస్ ఒకటి ఉంటాయి, ఫ్రాక్షన్ వాల్యూస్ ఒకటి నేర్చుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రాక్షన్ వాల్యూస్ మనకి గుర్తుపెట్టేసుకోవాలి. అంటే 66.66 అంటే ఎంత వాల్యూ అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఆ టేబుల్ ఎలా ఉంటుంది అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఇంకా ఈజీ వే టు ఫైండ్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ పర్సంటేజ్. వాడు ఏమంటాడంటే ఫర్ ఎగ్జాంపుల్ విల్ గో విత్ ఏం తీసుకుందాం, అదర్వైజ్ విల్ గో విత్ ఒక ప్రాబ్లం తీసుకుందాం చూడము. 11% ఆఫ్ 25 and 20 otherwise 21% of 25 and 19% of 25 otherwise 99% of 25 ఇలా వాల్యూస్ ఇచ్చడం. అంటే వాట్ ఇట్ ఇస్ కాల్డ్ 25లో 99% అంటే ఎంత వస్తుంది. అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈస్ 11% ఆఫ్ 25 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. జనరల్గా ఏం చేయాలి, ఇది 11/100 ఇంటూ 25 ఇలా చేసి ఫైండ్ అవుట్ చేయాలి, అవునా. సో దానికన్నా ఈజీ మెథడ్ ఏంటంటే అంటే మనం వాట్ ఇస్ కాల్డ్ మల్టిప్లై చేయడం, డివైడ్ చేయడం కన్నా యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం ఈజీగా ఉంటుంది. సో వాట్ ఎవర్ ద వాల్యూ ఇట్ ఈస్, మనకి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలంటే బెటర్ 25లో 11% ఎంత ఉంటుంది అంతేనా, లేదంటే 25లో 21% ఎంత అనే విషయానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు డివైడ్. దేంతో అయితే కంపేర్ చేస్తున్నామో దాన్ని ఎప్పుడు కూడా 100% అనుకుంటాము. ఇప్పుడు వాడు 25లో 11% అన్నాడు కాబట్టి యూ హ్యావ్ టు కన్సిడర్ దట్ 25 ఈజ్ ఈక్వల్స్ టు 100%, రైట్. సో ఇప్పుడు ఇందులో 25 అనేది 100% అనుకుంటే కనుక ఇక్కడ 50% ఎంత అవుతుంది, ఈ 25లో సగం అవుతుంది. వాట్ ఇట్ ఈస్ 12.5 ఇస్ ద వాల్యూ ఆఫ్ 50% ఇన్ 25, రైట్. అలా కాకుండా 10% ఎంత అవుతుంది, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 10% ఆఫ్ 25. 10% కావాలంటే మనకి ఏం చేయాలంటే ఒక డిజిట్ తర్వాత డెసిమల్ ప్లేస్ చేయాలి. సో ఇట్ బికమ్స్ 2.5. అదే 5% వాల్యూ ఎంత అవుతుంది, ది వాల్యూ యూ విల్ గెట్ 50% ఈజ్ ఈక్వల్స్ టు 12.5 అండ్ 5% అంటే ఈ పాయింట్ ఒక డిజిట్ ప్రీవియస్ ముందు జరుగుతాం, లేదంటే ఇందులో సగం 2.5లో సగం ఎంత 1.25. ఎందుకంటే 10% వాల్యూ 2.5, 5% వాల్యూ 1.25 అండ్ 1% వాల్యూ ఎంత, 1% వాల్యూ కావాలంటే యూ హ్యావ్ టు కీప్ 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పెడతాం 0.25. అండ్ ఏ వాల్యూ కన్నా వీ కెన్ ఏబుల్ టు సే దీస్ వాల్యూస్. వాడు ఎంత ఇచ్చినా కానీ అందులో వాడు ఇచ్చింది 100% అనుకుంటే 50% వాడు ఇచ్చిన వాల్యూలో సగం అండ్ 10% అంటే డెసిమల్ ప్లేస్లో వాటి ముందు జరుపుతాం అండ్ 5% దీంట్లో ఒకటి ముందు జరపాలి అండ్ 1% అంటే 2 డెసిమల్స్ ముందు 2 డిజిట్స్ని ముందు జరుపుతాం డెసిమల్ పాయింట్, రైట్. సో ఏది ఇచ్చినా కానీ చెప్పచ్చు. ఇప్పుడు వాడేమన్నాడు 11% అన్నాడు, అంటే 11/100 ఇంటూ సంథింగ్ ఇలా చేయడం కన్నా 11 ఏం రాయచ్చు 10% ప్లస్ 1% అని రాయచ్చా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 11%. గాట్ ఇట్. ఇప్పుడు 10% వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు ఎంత 2.5 అండ్ 1% వాల్యూ ఎంత 0.25. సో ఇట్ బికమ్స్ 2.5 ప్లస్ 0.25. ద రిజల్ట్ ఈజ్ 2.75 is the value of 11%. 2.75 है ना, जब 2.75 is the value of 11% of 25. అదే 21% స్ప్లిట్ చేయడమే ఏం లేదు, 21% ఏది ఈజీగా అలా స్ప్లిట్ చేస్తాం 20 + 1. ఇక్కడ 10% 2.5 కాబట్టి 20% ఎంత అవుతుంది, ఇంకో 2.5 యాడ్ చేస్తాం 2.5 + 2.5 దెన్ విల్ గెట్ 5 ప్లస్ 1% వాల్యూ ఎంత 0.25 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5.25 is the value of 21. వాట్ ఇట్ ఇస్ ద వాల్యూ 5.25. వాల్యూ ఎంత 5.25 వాల్యూ. అంటే 21% ఆఫ్ 25 ఈజ్ హౌ మచ్ అంటే 5.25, రైట్. యాక్యురేట్గా వచ్చేస్తుంది. అండ్ 19% అన్నాడు, 19% ఏం చేయొచ్చు, వీ కెన్ గో 20 - 1 విల్ గెట్ 19. 20% ఆల్రెడీ మనకి ఎంత తెలుసు, ఎంత తెలుసు 5 - 1% అంటే 0.25 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4.75 is the value of 4.75 is the value of 19% of 25 and 99% of 25. 99 ఈజీగా రాయొచ్చు అంటే 100 - 1 అని రాయొచ్చు. 100% అంటే మనకు 25 అని తెలుసు, 1% అంటే 0.25 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 24.75 is the value of 99% of 25.
సో ఏ వాల్యూ అయినా పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఆ వాల్యూని మనం ఏం చేయాలంటే స్ప్లిట్ చేయాలమ్మ. అంటే ఆ వాల్యూలో 100% ఆ ఇచ్చిన వాల్యూ అనుకుంటే కనుక అందులో 50% ఎంత, లేదంటే 25% ఎంత, 10% ఎంత, అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈజ్ 5% ఎంత, 1% ఎంత అని క్యాలిక్యులేట్ చేసి వాడు అడిగిన దానికి, ఫర్ ఎగ్జాంపుల్ వాడు 15% అడిగాడు. 15% ఆఫ్ 25 అంటే 10% వచ్చి 2.5 అవునా, 5% వచ్చి 1.25. సో 15% కావాలంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఆ రెండింటిని యాడ్ చేస్తే వస్తుంది 3.75 ఇస్ ద వాల్యూ ఆఫ్ 15% ఆఫ్ 25, రైట్. సో ఇలా ఏ వాల్యూ ఇచ్చినా కానీ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్, ఎంతైనా కానీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ చేస్తే ఇలా స్ప్లిట్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం యాక్యురేట్ వాల్యూస్ వస్తాయి. ఏ వాల్యూ కన్నా వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఇన్ దిస్ వే, ఈజీగా అయిపోతుంది. అండ్ సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాడు కొన్ని క్వశ్చన్ అడుగుతాడు. అంటే టెక్నికల్గా వాడు ఏం చేస్తాడంటే పర్సంటేజ్ అన్నా, ఆఫ్ అన్నా, వాట్ అన్నా వాడేమంటాడంటే 20% ఈజ్, లేదంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 20%, 20% of 40 is how much? Find the value of 20% of 40. అంటే ఇది మనకి ఎప్పుడైనా కానీ ఇప్పుడు 40లో 20% కావాలా లేదంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలని కన్ఫ్యూజన్ ఏమైనా వచ్చింది అనుకోమా, యాజ్ ఇట్ ఈగా సెంటెన్స్ ఫాలో అవుతాం. మనకి ఇలా సెంటెన్స్లో ఎప్పుడన్నా పర్సెంట్ ఇదంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం, per 100 అని, అవునా. ఆఫ్ అంటే ఏం తీసుకుంటాం అంటే మల్టిప్లికేషన్ తీసుకుంటాం. ఈజ్ అంటే ఏం చేస్తుంటే ఈజ్ ఈక్వల్స్ టు తీసుకుంటాం, రైట్. ఎక్కడైనా పర్సెంటేజ్, ఇక్కడ పర్సెంటేజ్ని రిమూవ్ చేయాలంటే బై 100 తీసుకుంటాం. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ తీసుకుంటాం. ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు తీసుకుని యాజ్ యూజువల్గా స్టేట్మెంట్ ఫాలో అయిపోతాం, రైట్. సో ఇక్కడ స్టేట్మెంట్ ఫాలో అవ్వాలి అంటే దీని స్టేట్ చూడండి, 20% అంటే per 100, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, 40 అంటే 40, ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు ఎంత. సో దీన్ని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్ 0, 0, దెన్ యూ విల్ గెట్ 8. అంటే 40లో 20% అనేది 8 అవుతుంది అనమాట, రైట్. అలా కాకుండా ఇఫ్ యూ గో విత్ 25% ఆఫ్ 40 అన్నాడు అనుకో, ఏం చేస్తాం 25% కాబట్టి per 100, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, 40 అంటే 40, దెన్ యూ విల్ గెట్ 10. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, 10 వస్తుంది. సో 25% ఆఫ్ 40 ఈజ్ ఈక్వల్స్ టు 10 అని తీసుకుంటాం. సో ఏదన్నా కానీ 20 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 80, లేదంటే 20 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 80. వాడేమన్నా 20 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 80. వాడేమన్నాడు 80లో 20% ఎంత అని అడిగాడు, అంతేనా. సో 20 అన్నాడు. సో 20 ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు వాట్ పర్సెంట్, వాట్ అంటే మనకు తెలియదు కాబట్టి ఎక్స్, పర్సెంట్ అంటే per 100, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ 80. గాట్ ఇట్, ఈజ్ ఇట్ క్లియర్. వాడేమన్నాడు, సో సింప్లిఫై చేద్దాం, 0 అండ్ విల్ గెట్ 0 గెట్ క్యాన్సిల్, and this 1 time and 4 time, 4 25 times, then x is equals to 25. 20 is what percent of 80 అంటే వాట్ అంటే మనకి ఎంత వచ్చింది, the value is 25%. అంటే వాట్ ఇట్ మీన్స్ 80లో 20 అనేది ఎంత పర్సెంట్ అని అడిగాడు, అంతే కదా. సో వాడేమంటాడు ఇక్కడ చూడండి, 80లో 20 అనేది ఎంత పర్సెంట్ అంటే 80 అనేది 100% అని తీసుకోండి. ఇలా సింప్లిఫై చేయకుండా ఇఫ్ యూఆర్ క్లియర్ విత్ ద స్టేట్మెంట్స్ మనం ఏం చేసుకోవచ్చు, 80 ఈజ్ ఈక్వల్స్ 100% అనుకుంటే కనుక 50% అంతే ఇందులో సగం కాబట్టి 40 అవుతుంది, అవునా. 10% అంటే ఎంత అవుతుంది, 10% ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది మనకి 8 అవుతుంది. అండ్ 5% ఈజ్ ఈక్వల్స్ హౌ మచ్ విల్ గెట్ 4. డన్. సో 5% ఈజ్ ఈక్వల్స్ టు 4 అండ్ 1% ఈక్వల్స్ టు ఎంత అవుతుంది అంటే 0.8 అవుతుంది. వీ రిక్వైర్ 20 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 80 అన్నాడు అనుకోమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం, 10% అంటే 8, రైట్. సో దీన్ని సాల్వ్ చేద్దాం. 10% అంటే 8 కాబట్టి వాడేం అడిగాడంటే మనకి 25% కావాలి కాబట్టి 8 అంటే 10% అంటే 10, సారీ దిస్ హియర్ ద 10% ఈజ్ ఈక్వల్స్ టు 8. 10% అంటే 8, అనదర్ 10% అంటే 8, 10% 8 కాబట్టి 5% ఎంత అవుతుంది 4, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 20. వాడు ఈ వాల్యూ అడిగాడు, మనకి పర్సెంటేజ్ 25% వచ్చింది. ఇలా మనకి సింప్లిఫై చేయాలి అంటే వాడిచ్చిన స్టేట్మెంట్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోవాలి. అదర్వైజ్ ఇఫ్ యూఆర్ క్లియర్ విత్ ద డిస్ట్రిబ్యూషన్ పార్ట్, మనకి డిస్ట్రిబ్యూషన్ క్లియర్గా ఉంటే కనుక ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లేదంటే వాడిచ్చిన స్టేట్మెంట్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోతాం. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఫ్రాక్షన్ వాల్యూస్ ఉంటాం, ఆ ఫ్రాక్షన్ వాల్యూస్ అంటే ఇంకా ఈజీగా అయిపోతుంది.
ఫ్రాక్షన్ వాల్యూస్ అంటే ఏంటంటే ఇందాక ఆల్రెడీ మనం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం 66.66% ఆఫ్ 1260 వాట్ ఇస్ ది వాల్యూ అని. అంటే మనం 66.66 మన వాట్ ఈస్ కాల్డ్ 2/3 అని ఎలా తెలిసింది? అదర్వైజ్ ఇట్ ఈస్ 16.66 ఆర్ ఎంతో ఉంది. ఇది ఎంత పర్సెంటేజ్ అంటే దీని ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? లేదంటే ఇఫ్ ఇట్ ఈస్ 14.28 దీని ఫ్రాక్షన్ వాల్యూ ఎంత తెలుసుకుంటే కనుక ఇట్స్ వెరీ సింపుల్. ఎందుకంటే 14.28% ఆఫ్ 777 వాట్ ఈస్ ద వాల్యూ అని అడిగాడు అనుకోమ్మా, మనకి మాన్యువల్గా చేయాలంటే ఇట్స్ వెరీ కాంప్లికేషన్. ఎందుకంటే ఏం చేయాలి? 14.28/100 ఇంటూ 777 దీన్ని మల్టిప్లై చేయాలంటే ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్. ఒకవేళ ఇఫ్ యూ నో దాట్ ద 14.28% దీనికి ఫ్రాక్షన్ వాల్యూ 1/7 అని వచ్చిందనుకో, సింప్లీ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 1/7 దాన్ యూ విల్ గెట్ ద వాల్యూ ఈజ్ 111. సో దీని వాల్యూ ఎంత అవుతుందంటే 111 అవుతుంది. దీనికి ఫ్రాక్షన్ వాల్యూ ఇది అని తెలియాలి. సో ఫ్రాక్షన్ వాల్యూస్ ఎలా తెలుస్తాయి? దానికి ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ ఏం చేయాలంటే మనం టేబుల్ వేసుకుని బై హార్ట్ చేసేయాలి, గుర్తుపెట్టేసుకోవాలి డెఫినెట్గా. సో వాట్ ఈజ్ దాట్ టేబుల్? ఎప్పుడు కూడా మనం ఫ్రాక్షన్ వాల్యూస్ తీసుకున్నప్పుడు 1 అనేది 100% అని తీసుకుంటాం. 1 అనేది 100% అని తీసుకుంటాం. నెక్స్ట్ ఇఫ్ 1 ఈజ్ 100% దెన్ 1/2 ఈక్వల్స్ టు హౌ మచ్ పర్సెంట్? 1/2 ఎంత వస్తుందంటే 1 అనేది మనం ఏం తీసుకున్నాం 100 దాన్ని బై 2 చేస్తున్నాం కాబట్టి మనకి ఏమొస్తుంది? 50% వస్తుంది. సో 1/2 అంటే 50%, రైట్. అండ్ 1/3 అంటే 1 అనేది మనకి ఏం తెలుసు 100 అని తెలుసు, బై 3 అనుకుంటే వస్తుంది 33.33. సో 33.33. అండ్ 1/4 1 అంటే 100, 100/4 అంటే 25. ఇక్కడ ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ ఏంటంటే ఎప్పుడన్నా 33.33% వాల్యూ కనుక్కోవాలి అంటే సింపుల్గా 1/3 తోటి మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాడేమంటే 33.33% ఆఫ్ 960 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అంటాడు. అది చూడగానే మనం చెప్పేయచ్చు ద వాల్యూ ఈజ్ 320 అని చెప్పేయచ్చు. ఎలా చెప్తాం? 33.33% ఏం చేయాలి? మన ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/3. సో ఇచ్చిన దాన్ని 1/3తో మల్టిప్లై చేసామనుకో 3 3 9లో 3 times 2 times సో వాల్యూ ఈజ్ 320 అని చెప్పేయచ్చు, చూడగానే చెప్పేయచ్చు. ఎప్పుడు చెప్పగలమంటే ఖచ్చితంగా ఇఫ్ యూ నో ద ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ 33.33 ఈజ్ ఈక్వల్స్ టు 1/3 దెన్ ఓన్లీ వీ కెన్ సే ద వాల్యూ డైరెక్ట్లీ. క్లియరా? ఇంకా ఇలా మనకి ఎక్కడి వరకు వేసుకోవాలంటే 11 వరకు వేయాలమ్మా ఈజీగా అవుతుండడానికి. 1/5 అంటే 1 వాల్యూ 100, 100/5 అంటే యూ విల్ గెట్ 20. అండ్ 1/6 అంటే 100/6 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 16.66. 1/7 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 14.28. ఈ వాల్యూస్ అన్ని క్యాల్సితో పెట్టుకుని మనం ఏం చేయాలంటే టేబుల్ తయారు చేయాలి. టేబుల్ తయారు చేసి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 50. అదే 2/2 అంటే ఎంత అవుతుందమ్మా? 2/2 ఈజ్ నథింగ్ బట్ 1 అంటే 100% ఈజ్ ఈక్వల్స్ టు 100%. 1/3 ఈక్వల్స్ టు 3.33. అండ్ 2/3 అంటే ఎంత వస్తుంది? ఏం చేసాం 1/3ని ఏం చేస్తే 2/3 వచ్చింది మనకి? ఇంటూ 2 చేస్తే యూ విల్ గెట్ 2/3. అంటే మనం ఏం చేస్తాం LHS ఇంటూ 2 చేసాం కాబట్టి RHS కూడా ఇంటూ 2 చేయాలి. సో 2 into 1/3 ఈజ్ ఈక్వల్స్ టు 2 into 33.33 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 66.66%. అవునా? అంటే ఇప్పుడు వెన్ ఎవర్ యూ వాంట్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 66.66% దెన్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 2/3. 2/3తో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ 66.66% వస్తుంది, రైట్. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3/3? 3/3 అంటే ఎంత? 1 కాబట్టి వీ కన్సిడర్ ఇట్ యాజ్ అ 100% అని తీసుకుంటాం. ద సేమ్ థింగ్ 1/4 అంటే 25 తీసుకున్నాం. 2/4 అంటే ఎంత తీసుకోవచ్చు? 2/4 అంటే విత్ ఈజ్ నథింగ్ బట్ 1/2. 1/2 ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఎంత అంట? 50%. చూడండి 1/4 ఈజ్ ఈక్వల్స్ టు 25 అండ్ 2/4 అంటే 2 క్యాన్సిల్ చేస్తాం 1/2. 1/2 ఎంత అంట? 50. అదే 3/4 అంటే ఏం చేస్తాం? ఇందులో 3/4 ఈజ్ నథింగ్ బట్ ఈ ఉన్నదాన్ని 4 పార్ట్స్ చేసాం. 4 పార్ట్స్లో ఒక పార్ట్ వాల్యూ 25, 2 పార్ట్ వాల్యూ 50 అవుతుంది. 3 పార్ట్లు అంటే 3 into 25 దెన్ యూ విల్ గెట్ 75. సో ఇట్ ఈస్ 75% అండ్ 4/4 అంటే ఇట్ ఈస్ 100%. సో ఈ వాల్యూస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడన్నా మనకి 75% ఆఫ్ అ పర్టికులర్ వాల్యూ కావాలి అంటే ఏం చేయాలంటే సింప్లీ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 3/4. 3/4తో మల్టిప్లై చేస్తే దెన్ యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ 75% వాల్యూ కావాలంటే ఏం చేయాలి?
3/4 తోటి మల్టిప్లై చేయాలి. ద సేమ్ థింగ్ 1/5 ఈక్వల్స్ టు 20 అంటే మీనింగ్ ఏంటంటే ఉన్నదాన్ని 5 పార్ట్స్ చేసాం, అందులో ఒక పార్ట్ వాల్యూ 20%. అవునా? 2 పార్ట్స్ వాల్యూ కావాలంటే 2/5 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 40% and 3/5 which is equals to 60% and 4/5 which is equals to 80% and 5/5 which is equals to 100%. సో ఎప్పుడైనా మనకి 80% ఆఫ్ ఏం తీసుకుందాం, 520 తీసుకుందాం. 80% ఆఫ్ 520 అన్నాడు అనుకో, వాట్ ఇస్ ద వాల్యూ అంటే దీన్ని సింప్లిఫై చేయడం కన్నా ఏం చేయాలంటే 520ని ఏం చేయాలి 4/5 తోటి మల్టిప్లై చేసేస్తే యూ విల్ గెట్ ద రిజల్ట్. డన్. అలాగే 6/6 ఈజ్ ఈక్వల్స్ టు 16.66 అండ్ 2/6 నథింగ్ బట్ 133 కాబట్టి 33.33 అండ్ 3/6 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3/6 అంటే 1/2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 50% అండ్ 4/6 అంటే 2/3, 4/6 అంటే 66.66%, 5/6 ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇలా టేబుల్ వేసి గుర్తుపెట్టేసుకోవాలి. సో ఈ వాల్యూస్, ఈ పర్సంటేజ్ వాల్యూస్ అండ్ ఫ్రాక్షన్ వాల్యూస్, ఇది పర్సంటేజ్ వాల్యూస్. ఇప్పుడు ఇందులో మనకి ఏం కావాలంటే ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ వాడేమంటాడంటే ఇందులో తీసుకుందాం, వాట్ వీ కన్సిడర్ ఇఫ్ వీ రిక్వైర్డ్ 75% ఏం చేయాలంటే 3/4తో మల్టిప్లై చేయాలి ఫ్రాక్షన్ వాల్యూ, లేదంటే వాడికి 20% కావాలి 1/5తో మల్టిప్లై చేయాలి, అదర్వైజ్ ఈ రిక్వైర్డ్ 16.66%, దెన్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 1/6. ఈ వాల్యూస్ అన్ని తెలియాలి. అంటే మనం ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోవాలమ్మా, దీన్ని లాజికల్గా డెరైవ్ చేస్తాము అంటే రాదు, ఖచ్చితంగా ఏం చేయాలంటే టేబుల్ వేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకి ఏం చేస్తారంటే పర్సంటేజెస్లో మోడల్స్ ఎలా ఉంటాయి, వాట్ ఆర్ ద మోడల్స్. డన్. మనం విల్ కన్సిడర్ సమ్ మోడల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాండిడేట్ ఏ ఉన్నాడు, రైట్, క్యాండిడేట్ ఏ ఇస్ దేర్ అండ్ ఫ్రమ్ హిస్ సాలరీ 20% for food and 25% for rent and we'll go with 20%, otherwise 15% for traveling and he is left with అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది 40/60 లెఫ్ట్ విత్ 4,000. ఫైండ్ హిస్ సాలరీ. వాడు ఏమన్నాడంటే ఒక క్యాండిడేట్ ఉన్నాడు, లెట్ us కన్సిడర్ ద క్యాండిడేట్ నేమ్ ఇస్ ఏ, వాడి శాలరీలో 20% ఫుడ్కి పెట్టాడట, రైట్, అండ్ 25% రెంట్కి ఇచ్చాడట అండ్ 15% ఫర్ ట్రావెలింగ్ యూజ్ చేశాడంట. అలా యూజ్ చేయగా మిగిలింది ఎంత ఉందంటే వాడి దగ్గర 4,000 రూపీస్ ఉందంట. అయితే వాడి శాలరీ ఎంత అని అడిగాడమ్మ. సో ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్స్పెండిచర్ అంటే ఫుడ్ అన్నా రెంట్ అన్నా ట్రావెలింగ్ అన్నా దీస్ ఆర్ కాల్డ్ ఎక్స్పెండిచర్స్. మనకు తెలియాల్సింది ఏంటంటే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. సో ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎంత అంటే అయిన ఖర్చు, సేవింగ్స్ ఎంత అంటే మిగిలింది, అవునా. సో వీడి శాలరీని మనం ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుంటే ఎక్స్లో 20% ఏం చేశాడు ఫుడ్. 20% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 1/5 అంటే ఎక్స్ ఇంటూ 1/5 అంటే x/5. దిస్ ఈజ్ ఫర్ ఫుడ్ ప్లస్ 25% ఫర్ రెంట్. 25% అంటే ఏం తీసుకోవచ్చు 1/4, ఫ్రాక్షన్ వాల్యూ ఈజ్ 1/4, ఎక్స్ ఇంటూ 1/4 అంటే x/4 ఫర్ రెంట్. అండ్ ఇదేంటి 15% అంటే ఏం రాయొచ్చు 15/100 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3/10 అంతేనా. 5 ఇందులో 3 times పోతుంది, 5 ఇందులో 20, దాట్ మీన్స్ 3x/20 ఫర్ రెంట్ ట్రావెలింగ్. అండ్ ఇంకా వాడి దగ్గర ఎంత మిగిలింది 4,000. ఇవన్నిటిని కలిపితే ఏమవుతుంది వాడి శాలరీ అనుకుంటాం. వాడి శాలరీ ఎంత అనుకున్నాం ఎక్స్ అనుకున్నాం కాబట్టి దీనికి ఎక్స్ని ఈక్వల్ చేయాలి. ఏం జరిగింది ఇప్పుడు వాడి శాలరీలో వాడి లెటర్స్ గో విత్ వాడి శాలరీ 20% అన్నాడు. 20 అంటే మన ఫ్రాక్షన్ వాల్యూ 1/5 కాబట్టి వాడి శాలరీని ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఇంటూ 1/5 ఈజ్ ఈక్వల్స్ టు x/5.
ఇది వచ్చి వాట్ ఈస్ కాల్డ్ ఫర్ ఫుడ్, అండ్ దిస్ ఈజ్ ఫర్ రెంట్, అండ్ దిస్ ఈజ్ ఫర్ ట్రావెలింగ్, అండ్ దిస్ సేవింగ్స్. ఇవన్నిటిని కలిపితే దేనికి ఈక్వల్ చేయాలి? ఎక్స్కి ఈక్వల్ చేయాలి. ఎక్స్కి ఈక్వల్ చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సాల్వ్ చేసేద్దాం. సాల్వ్ చేస్తే వాడి శాలరీ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది కదా. ఇవన్నిటిని కలిపితే ఎక్స్. సో దాట్ దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి? వీ క్యాన్ గో విత్ ఎల్సిఎం ఎంత అవుతుంది? 20 అవుతుంది. ఇందులో 4 టైమ్స్ కాబట్టి 4x ప్లస్ 5x ప్లస్ 3x ప్లస్ 4000 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఇప్పుడు ఏమొచ్చింది? 5 + 4 9, 9 + 3 అంటే 12x, అంతేనా? దీన్ని ఇటువైపు పంపిద్దాం, లేదంటే 12x/20, మళ్ళీ 6 క్యాన్సిల్ చేసానుకో 6/10 అండ్ 3/5, అంతే కదా. 4 3 4 5 యా 3x/5. ఏం మిగిలింది మనకి ఇక్కడ? 3x/5 ప్లస్ 4000 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. దీన్ని ఇటువైపు పంపించేది ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 3x/5 ఈజ్ ఈక్వల్స్ టు 4000. ఇక్కడ 5 ఎల్సిఎం అయితే 5x మైనస్ 3x విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2x/5 ఈజ్ ఈక్వల్స్ టు 4000 అండ్ x ఈక్వల్స్ టు ఎంత అవుతుందమ్మా? 2 క్యాన్సిల్ చేస్తే 2000, 2 × 5 దాన్ని విల్ గెట్ 10,000. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 10,000 వచ్చింది. వాడి శాలరీ ఎంత అంటే మనం ఏమనుకున్నాం? ఎక్స్ వాల్యూ వాడి శాలరీ అనుకున్నాం, కానీ దీని అంతటిని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 10,000. అలా కాకుండా మనం ఎలా ఇంకా ఈజీగా చేయాలి అనుకుంటే ఏం చేయొచ్చు అంటే, చూడండి, వీడు 20% దేనికో ఖర్చు పెట్టాడు, ప్లస్ 25% దేనికో ఖర్చు పెట్టాడు, ప్లస్ 15% దేనికో ఖర్చు పెట్టాడు. ఈ మూడింటిని కలిపితే ఏమైంది? 15 ప్లస్ 25 ప్లస్ 15 అంటే 40, 40 ప్లస్ 60 20 అంటే 60. అంటే వాడు ఏం చేశాడంటే 60% ఆఫ్ హిస్ శాలరీ ఖర్చు పెట్టేశాడు. సో ఇంకా ఎంత మిగిలి ఉండొచ్చు? 40% మిగిలి ఉండొచ్చు, అవునా? ఆ 40% వీడు ఖర్చు పెట్టకుండా వీడి దగ్గర మిగిలి ఉన్న డబ్బులు అవి, అవునా? దానికి వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? దిస్ 40% ఈజ్ ఈక్వల్స్ టు 4000 అని ఇచ్చాడు. మనం ఎప్పుడు కూడా పర్సంటేజ్ అనేది కూడా ఎప్పుడు కూడా 100కి తీసుకుంటాం. ఇప్పుడు మనం ఏమనుకుంటే వాడి శాలరీ 100% అనుకున్నాం. 100%లో 25% దేనికో తీసాడు, 15% దేనికో తీసాడు, 25% దేనికో అండ్ 20 అండ్ టోటల్గా 60% ఖర్చు పెట్టేశాడు. ఇంకా ఎంత మిగిలిందంటే 40%, పర్సంటేజ్లో 40 మిగిలింది. సో ఇక్కడ వాడేం చేశాడు? డైరెక్ట్గా పర్సంటేజ్ ఇచ్చాడు. ఇఫ్ 40% అనేది 4000 అయితే వాడి శాలరీ ఎంత అవ్వాలి? 100% అవ్వాలి ఎప్పుడు కూడా. అంటే దేంతో కంపేర్ చేస్తున్నామో అది 100% అని తీసుకున్నాం కాబట్టి 100% ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్, ఇలా తీసుకుంటాం. దెన్ గో విత్ క్రాస్ మల్టిప్లికేషన్ 4000 × 100 అపాన్ 40, అవునా? 0 దీస్ 2 0 గెట్ క్యాన్సిల్. ఇంకెన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి కాబట్టి ఇట్ బికమ్స్ 10,000. అంటే మాన్యువల్గా సాల్వ్ చేయాలంటే ఇన్ని స్టెప్స్ సాల్వ్ చేస్తాము. అలా కాకుండా ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్ విత్ ద కాన్సెప్ట్లో క్లారిటీ ఉన్నప్పుడు డైరెక్ట్గా వీ కెన్ గో విత్ సింప్లిఫికేషన్ కూడా చేయక్కర్లేదు. ఒకవేళ 40% ఈజ్ ఈక్వల్స్ టు 4000 అయితే 100% ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ వేస్తే దాన్ని విల్ గెట్ 100% ఈజ్ ఈక్వల్స్ టు 10,000. సో వాడి శాలరీ ఎంత అనమాట? వీడి శాలరీ 10,000 రూపీస్. ఆ 10,000 మీకు కావాలంటే ప్రాక్టీస్ చేయొచ్చు. 10,000లో మళ్ళీ వాడేమడుగుతాడు? వాడు రెంట్ మీద ఎంత ఖర్చు పెట్టాడు అని అడగచ్చు. ఇలా ప్రాబ్లం ఇచ్చి రెంట్కి 25% ఖర్చు పెట్టాడు. వాట్ ఈస్ ద వాల్యూ? ఎంత అమౌంట్ రెంట్ కట్టాడు అంటే 10,000లో 25% అంటే యూ విల్ గెట్ 2,500. దట్ ఈస్ ద వాల్యూ ఫర్. ఇక్కడ రెంట్కి ఎంత పెట్టాడు అంటే 2,500 రెంట్కి పెట్టాడు, అండ్ 2,000 వచ్చి దాన్ని పెట్టాడు, ఫుడ్కి పెట్టాడు, అండ్ 15% అంటే 1,500 వచ్చి ట్రావెలింగ్ పెట్టాడు. ఇంకా ఎంత మిగిలిందంటే 4,000 మిగిలింది. ఇవన్నిటిని కలిపినా కానీ ఇట్ మస్ట్ బి ఈక్వల్స్ టు ద టోటల్ శాలరీ 10,000కి ఈక్వల్ అవ్వాలి. 4 + 2 అంటే 6, 6 + 2 5 అంటే 8 5, 8 + 5 + 15 అంటే 10,000, రైట్? సో ఇది వన్ ఆఫ్ ద మోడల్. ఇప్పుడు సెకండ్ మోడల్ ఎలా ఉంటుందంటే కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. సేమ్ దీనిలానే ఉంటుంది కానీ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. వాట్ ఈస్ దాట్? ఫర్ ఎగ్జాంపుల్, ఏ శాలరీ వాడు ఏంటంటే క్యాండిడేట్ ఏ ఇస్ దేర్. వీడి శాలరీలో 20% చారిటీకి తీసాడు. 20% చారిటీకి తీసాడు. 20% చారిటీకి తీసిన తర్వాత ఫ్రమ్ ద రిమైనింగ్, యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ విత్ ద క్వశ్చన్లో క్లారిటీ. రిమైనింగ్, ఫ్రమ్ ద రిమైనింగ్ వాడేం చేస్తాడు? 30% ఫర్ రెంట్ అండ్
20% ఫర్ ఫుడ్ ఇలా అంటాడు. అంటే మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ వాడు ఉన్న శాలరీలో 20% చారిటీకి ఇచ్చేసిన తర్వాత మిగిలిన దాంట్లో నుంచి 30% ఇక్కడ పెట్టాడంట. మిగిలిన దాంట్లో 30% రెంట్కి పెట్టాడు, 20% ఫుడ్కి పెట్టాడు. అండ్ ఏం చేద్దాం, హీఈస్ లెఫ్ట్ విత్ 5,000. హీఈస్ లెఫ్ట్ విత్ 5,000 రూపీస్. దెన్ ఫైండ్ హిస్ శాలరీ అంటాడు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అసలు? ఫస్ట్ ప్రాబ్లంకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ది ఇనీషియల్గా వాడి శాలరీ ఎక్స్ అనుకుంటే కనుక దీంట్లో నుంచే ఒకటి 20%, ఇంకోటి 25%, ఇంకోటి 15%, మిగిలింది 4,000 అన్నాడు. దీంట్లోకి డిఫరెన్స్ ఏంటి? ఇనీషియల్గా వీడి శాలరీ ఎక్స్ ఉంది, ఇందులో 20% తీసేయగా ఇంకే ఎంత ఉంటుంది మనకి? 4x/5 ఉంటుంది, అవునా? ఎందుకంటే 20% అంటే ద ఫ్రాక్షన్ వాల్యూ ఈజ్ 1/5. వాడి శాలరీలో నుంచి ఎక్స్ అనుకుంటే కనుక ఆ ఎక్స్లో నుంచి 20% ఆఫ్ ఎక్స్ అంటే 1/5 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు x/5 అంటే x మైనస్ x/5. వాడి శాలరీలో నుంచి 20% తీసేశాడు. తీసేస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకి? 4x/5 వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే మిగిలిన 4x/5లో నుంచి వాడు ఎంత తీసాడంటే ఇందులో నుంచి 30% తీసాడమ్మా. యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్. ఇక్కడైతే డైరెక్ట్గా ఇందులో నుంచే తీసాడు, కానీ ఇక్కడ ఏమైంది? మిగిలిన దాంట్లో నుంచి 30% తీసాడు, ఇంకా మళ్ళీ ఇందులో నుంచి 20% తీసాడు, ఇందులో నుంచి వాడపైన 5,000 మిగిలింది. అంటే ఇక్కడ మనం ఎక్స్కి ఈక్వల్ చేసాం కదా, ఆ ఈక్వల్ చేసేది ఇక్కడ దేనికి ఈక్వల్ చేయాలంటే 4x/5. ఎందుకంటే దీంతోనే కంపేర్ చేస్తాం మనం. ఆల్రెడీ 20% చారిటీకి తీసేసిన దాని గురించి లెక్క పెట్టాం. ఎందుకు లెక్క పెట్టామంటే తీసేసిన తర్వాత ఫ్రమ్ ద రిమైనింగ్ he spent 30% for rent and 20% for food and he is left with 5,000. సో దీనికి ఎలా చేస్తాం మనం? ఇఫ్ we consider the total salary is equals to x అనుకుంటే కనుక, if we consider the total salary is equals to x, 20% చారిటీ తీసారంటే 20% ఎంత? x/5. సో శాలరీలోంచి తీసేస్తే మిగిలినంత 4x/5. ఇప్పుడు ఈ 4x/5ని స్ప్లిట్ చేయాలి. 4x/5 ఇది టోటల్ మిగిలింది. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 30% ఆఫ్ ద రిమైనింగ్. అంటే ఇక్కడ ఏం కావాలి మనకి? 30% ఆఫ్ 4x/5 అంటే 30/100 ఇంటూ 4x/5 ఇలా చేయాలి. సో ఇలా చేయాలి అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ? ఇఫ్ యూ గో విత్ 0, 0 క్యాన్సిల్ చేసామనుకో ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? ఇక్కడ 2 times క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 5 times క్యాన్సిల్ అవుతుంది. అండ్ 3 2s are 6 upon అంటే 6x/25 ప్లస్ 20% అన్నాడు. 20% అంటే 20/100 ఇంటూ 4x/5. ఇక్కడ ఎక్స్ తీసుకోకూడదమ్మా, ఇక్కడ డైరెక్ట్ ఎక్స్ తీసుకోకూడదు, ఎందుకంటే మిగిలిన దాంట్లో నుంచి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మిగిలినంతా 4x/5 దీంట్లోంచి తీసుకోవాలి. సో వాట్ హ్యాపెండ్ హియర్? ఇందులో 5 times పోతుంది, దాన్ యూ విల్ గెట్ 4x/25 ప్లస్ ఇంకా ఏమన్నాడు? ఎంత మిగిలింది అన్నాడు? 5,000 మిగిలింది అన్నాడు. సో దీన్ని సింప్లిఫై చేసి ఇటువైపు తీసుకొచ్చి మల్టిప్లై చేసి డిఫరెన్స్ తీసుకుంటే యూ విల్ గెట్ ద వాల్యూ. వాట్ విల్ గెట్? 4x/25 ప్లస్ 5x/25 అంటే 10x/25. ఇందులో 2 times పోతుంది, ఇందులో 5 times పోతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2x/5 ప్లస్ 5,000. ఈ 2x/5 ఇటే తీసుకోవచ్చు. ఇక్కడ ఉంది 4x/5. ఈ వాల్యూని ఇటే తీసుకొచ్చాం అనుకో, మైనస్ 2x/5 ఈజ్ ఈక్వల్స్ టు 5,000. దాన్ యూ విల్ గెట్ 2x/5 ఈజ్ ఈక్వల్స్ టు 5,000. అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి? వాట్ విల్ గెట్? ఎక్స్ ఈక్వల్స్ టు ఇది ఇందులో పోతుంది కదా, ఎన్ని టైమ్స్ పోతుంది? 2,500 times పోతుంది. 25 ఇంటూ 5 125. 125,000 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 12,500 ఇస్ ద వాల్యూ ఆఫ్ వాడి శాలరీ ఎంత. ఎందుకంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా వచ్చేది ఎక్స్ వాల్యూ వచ్చిందాము. ఎక్స్ వాల్యూ ఇనీషియల్గా వాడి శాలరీ ఎక్స్ అనుకున్నాం, వాడి శాలరీ ఎక్స్ అనుకున్నాం కాబట్టి మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 12,500 వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ. సో దానికి దీనికంటే ఖచ్చితంగా ఇది కాంప్లికేటెడ్ ఉంటుంది. ఆ కాంప్లికేటెడ్ మనకి ఎలా తెలుస్తుంది అంటే కనుక ఫ్రమ్ ద రిమైనింగ్, ఇదే వర్డ్ కీవర్డ్, ఫ్రమ్ ద రిమైనింగ్ అన్నప్పుడు ఏం చేయాలంటే వాడు ఇనీషియల్గా వాడి శాలరీలో నుంచి ఇచ్చింది తీసేగా మిగిలిన దాంట్లో నుంచి వాడు ఏం చేశాడంటే 30% రెంట్కి పెట్టాడు, 20% ఫుడ్కి పెట్టాడు, మిగిలింది ఇంత. అయితే వాట్ ఈజ్ హిస్ శాలరీ? వాడి శాలరీ ఎంత అని అడిగడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఇందులో 20% అంటే ఎక్స్లో నుంచి 20%. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 20% ఎక్స్ అంటే x/5.
ఇచ్చేసాడు కాబట్టి వాడి శాలరీలోంచి ఆ x/5 తీసేస్తే 4x/5. సో 4x/5లో 30% ఎంత అంటే 30/100 ఇంటూ 4x/5, దీన్ని సింప్లిఫై చేస్తే వాల్యూ వస్తుంది. అండ్ 20% ఆఫ్ 4x/5 ఒక వాల్యూ వస్తుంది, ప్లస్ 500 ఈజ్ ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ చేయాలి, 4x/5కే ఈక్వల్ చేయాలి. డోంట్ ఈక్వల్ టు ఎక్స్కి ఈక్వల్ చేయకూడదు. గాట్ ఇట్. సో ఇలా చేసి సింప్లిఫై చేస్తే ఫైనల్లీ యుల్ గెట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ వస్తుంది. దీన్ని ఇంకా సింపుల్గా పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్నది ఒకసారి డిఫైన్ చూడండి. అదర్వైజ్ విల్ గో విత్ నెక్స్ట్ సెషన్లో ఇంకా ద రెస్ట్ ఆఫ్ ద మోడల్స్ ఇన్ పర్సంటేజెస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. రైట్, డన్. ఇంకా 2-3 మోడల్స్ అంటే పర్సంటేజ్లో, ఆ పర్సంటేజ్ మోడల్స్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ సెక్షన్లో చూద్దాం. రైట్, డన్. టేక్ కేర్.